ఆస్ట్రేలియా పర్యటనలో భారత బ్యాటర్ల తీరు మారలేదు. మళ్లీ అదే తడబాటు. ఆసీస్ భారీ స్కోరుకు ధీటుగా స్పందించినట్టే కనిపించినా అనూహ్యంగా వికెట్లు చేజార్చుకుని మ్యాచ్లో వెనుకబడింది. అంచనాలు పెట్టుకున్న కోహ్లీ, రోహిత్, రాహుల్ నిరాశపరిచారు. ఫలితంగా ఈ మ్యాచ్లోనూ ఫాలో ఆన్ ముప్పు వెంటాడే పరిస్థితి వచ్చింది. నిజానికి రెండో రోజు ఆసీస్ ను భారత్ త్వరగా ఆల్అౌట్ చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఆసీస్ టాప్ ఆర్డర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ మన బౌలర్లకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. కెప్టెన్ కమిన్స్ తో కలిసి కంప్లీట్ గా భారత బౌలర్లపై ఆధిపత్యం కనబరిచాడు. మెల్బోర్న్ గ్రౌండ్ లో తన రికార్డును కొనసాగిస్తూ సెంచరీతో అద్దరుకొట్టాడు. ఓవరాల్ గా స్మిత్ టెస్ట్ కెరీర్ లో ఇది 34వ శతకం. అలాగే భారత్ పై 11వ సెంచరీని సాధించాడు. స్మిత్ కు తోడు కమిన్స్ కూడా నిలకడగా ఆడడంతో ఆస్ట్రేలియా 474 పరుగుల భారీ స్కోర్ కు ఆల్అౌట్ అయింది. మరోసారి భారత బౌలర్లలో బుమ్రా తప్పిస్తే మిగిలిన పేసర్లు నిరాశపరిచారు. బుమ్రా 4 వికెట్లు తీయగా జడేజా 3 వికెట్లు పడగొట్టాడు. అయితే అంచనాలు పెట్టుకున్న సిరాజ్ మరోసారి అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఒక్క వికెట్ తీయకపోగా భారీగా పరుగులు ఇచ్చేశాడు. ఆకాశ్ దీప్ 2 వికెట్లు తీసినప్పటికీ ఆసీస్ అప్పటికే భారీ స్కోర్ సాధించింది. తర్వాత భారత్ కాన్ఫిడెంట్ గానే తొలి ఇన్నింగ్స్ ఆరంభించినా కెప్టెన్ రోహిత్ శర్మ విఫలమయ్యాడు. తన ఫ్లాప్ షోను కంటిన్యూ చేస్తూ 3 పరుగులకి అవుట్ అయ్యాడు. తర్వాత ఫామ్ లో ఉన్న రాహుల్ కుదురుకున్నట్టే కనిపించినా కమిన్స్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఈ దశలో జైస్వాల్, కోహ్లీ జట్టును ఆదుకున్నారు. కీలక పార్ట్నర్షిప్ తో జట్టు స్కోర్ను ముందుకు నడిపించారు. కోహ్లీ చాలా ఓపిక్గా ఆడాడు. ముఖ్యంగా అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీల జోలికి పోకుండా తనను తాను నియంత్రించుకున్నాడు. కోహ్లీ నిదానంగా ఆడినా యశస్వి జైస్వాల్ మాత్రం బౌండరీల మోత మోగించాడు. ఈ క్రమంలో అతను 81 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే యశస్వి జైస్వాల్ అత్యుత్సాహంతో లేని పరుగుకు ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. ఈ తప్పిదంతో శతకం చేజార్చుకోవడంతో పాటు టీమిండియాని కష్టాల్లోకి నెట్టాడు. జైస్వాల్ తన వల్లే అవుట్ అయ్యాడనే బాధనో లేక ఏకాగ్రత కోల్పోయాడో తెలియదు కానీ అప్పటి వరకు అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్ జోలికి పోని కోహ్లీ స్కాట్ బోలాండ్ బౌలింగ్ లో అదే తరహా బంతిని ఆడపోయి కీపర్ క్యాచ్ గా వెనుదిరిగాడు. నైట్ వాచ్మెన్ గా వచ్చిన ఆకాశ్ దీప్ కూడా అవుట్ అవడంతో 159 పరుగులకే టీమిండియా సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. క్రీజ్ లోకి వచ్చిన జడేజా, పంత్ మరో వికెట్ పడకుండా తొలి రోజు ఆటను ముగించారు. ఫాలో ఆన్ తప్పించుకోవాలంటే టీమిండియా ఇంకా 111 పరుగులు చేయాల్సి ఉంది. ఓవరాల్ గా ఆసీస్ స్కోర్ కంటే భారత్ 310 పరుగులు వెనుకబడి ఉంది. మూడో రోజు తొలి సెషన్ లో మన బ్యాటర్లు ఎంతవరకు నిలుస్తారనే దానిపై ఫాలో ఆన్ గండం నుంచి తప్పించుకోవడం ఆధారపడి ఉంటుంది.